హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. చాలా రోజుల నుంచి నిజంగానే యూట్యూబ్ సప్పబడిపోయిందండి. కారణం ఏంటంటే ఈ మరుగుదొడ్డి గాడు, ఆ పంది విజయ్ కుమార్ గాడు, లేకపోతే మిగతా మత మార్పిడి మాఫియా బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా సప్పగా సైలెంట్ గా అయిపోయారు. కారణం ఏంటి అంటే వాళ్ళకి బుద్ధి వచ్చు లేకపోతే జ్ఞానం వచ్చు అనుకుంటారేమో. కాదండి, వాళ్ళు మణిపూర్ అల్లర్ని బాగా క్యాష్ చేసుకోవటం అలవాటు పడ్డారు. ఆ మణిపూర్ అల్లర్ల పేరు మీద సందాలు వసూలు చేసుకుని ఆ సందాలతోటి ఆ వచ్చిన డబ్బుల్ని కాస్త అక్కడ ఖర్చు పెట్టినట్టు బిల్డప్ ఇచ్చి మిగిలిన డబ్బులతోటి ఇక్కడ ఆస్తులు కూడబెట్టుకుని ఇప్పుడు వ్యవహారంలోకి రావడానికి ఇంత టైం పట్టింది వాళ్ళకి. పోనీ టైం వచ్చిన తర్వాత ఖాళీగా ఉన్నారా? కెలుక్కోక నన్నే గెలుక్కుంటున్నాడు ఈ మరుగుదొడ్డిగాడు. ఒక్కసారి ఆడు ఏమంటున్నాడో, ఆడు ఏం అనుకుంటున్నాడో, ఆడు అనుకున్న దానికి మనం ఏమి ఇవ్వాలో ఈరోజు లెక్కలన్నీ తేల్చేద్దాం. ఓకేనా? దరువు మాత్రం యాజ్ యూజువల్ ఓర మాస్ ఉంటుంది. చూసేయండి. భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నామములో శుభములు. దారగ్గా జిక్కొక్క చానాళ్ళైంది నువ్వు వచ్చి, ఇవాళ నీకు తోల తీరిపోతురా. అఫ్ కోర్స్ నీకు ఎంత తీరిపోయేలా పెట్టినా సిగ్గుచారం లేనోడివి కాబట్టి నువ్వు బుర్రకి ఎక్కించుకో. అయినా కూడా నీకు ఇవ్వాల్సింది నీకు ఇచ్చేస్తా, డబుల్ డోస్. మరొక అంశాన్ని మీతో పంచుకోవాలని మీ ముందుకు వచ్చాను ఈరోజు. వచ్చాయి ప్రేమను వారలారా, మరి ఈరోజు చాలా హాస్యాస్పదమైన విషయం. కొంతమంది మత ఉన్మాదులు, క్రీస్తు వ్యతిరేకులు, అరాకొర జ్ఞానం కలిగిన వారు ఆన్లైన్లో బెగ్గింగ్ చేసుకొని బ్రతుకుతున్న కొంతమంది బ్యాచ్, వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు గురించి, ఆయన యొక్క చరిత్ర గురించి, ఆయన చరిత్రలో లేడని, చరిత్ర ఆయనతో ప్రారంభం కాదని, ఈరోజు ఎవరో కూడా చరిత్రలో యేసుక్రీస్తు గురించి మాట్లాడలేదని ఇలా పిచ్చి పిచ్చి మాట్లాడుతున్న వారికి మరొక చిన్న డోస్ ఇవ్వడానికి మేము ముందుకు వచ్చాను నేను. ఒరే, నువ్వు ఏస్తే క్రీస్తు గురించి, అదే యేసుక్రీస్తు గురించి ఏదో డోస్ ఇస్తానంటున్నావు చూసావా? ఇవ్వు. నువ్వు ఇవ్వాలనుకోవటం ఆశ, కానీ నువ్వు ఇచ్చేసాను అని ఫీల్ అవుతావు చూడు చివరిలో, అదిరా అత్యాశ, దౌర్భాగ్యుడా. కానీ ఇక్కడ నువ్వు అన్న మాటలో ఒకటి పట్టుకోవాలి రీ. యేసు క్రీస్తు ఎవరైతే ఉన్నాడో ఆయనకు సంబంధించిన దాని గురించి కొంతమంది మత ఉన్మాదులు మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటున్నావు. మరి మొన్న ప్రతి హిందూ పండగప్పుడు గ్రహణం పట్టంగానే గ్రహణం గురించి, వినాయక చవితి వస్తే వినాయక చవితి గురించి, ఆషాఢ మాసం వస్తే ఆషాఢ మాసం గురించి ఎగేసుకుంటా పంచెలు ఎగ్గట్టుకుని సంకలో సంచేసుకుని చేతిలో నల్లట్ట పుస్తకం పట్టుకుని వచ్చేసి ఈ దేవుడు ఇలాగన్నాడు, ఆ దేవుడు అలాగన్నాడు అని చెప్పేసి పళ్ళన్నీ బయటేసుకుని వస్తావు కదా పోరంబోకేదవా. మరి అప్పుడు నీ సిగ్గు రావట్లేదా? ఒక్కసారి కూడా సిగ్గు అనిపించలే? నీ దేవుడి గురించి, నీ మతం గురించి ప్రశ్నిస్తే మాత్రం నీకు అరికాలు మంట నెత్తికి సర్రని ఎక్కిందా? దించుతా కొడక, నీకు దించుతా ఈ సోదిగా. మనం చదువుకున్న పాఠ్య పుస్తకాలను చూస్తే, నా చిన్నప్పుడు చదువుకున్నాను, ఇప్పటికీ కూడా ఉన్నాయి. పాఠ్య పుస్తకాల్లో క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని ఉంటుంది, మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు. ఈరోజు అలా లేదు, తూచ్ అవన్నీ కాదని దాన్ని ఏదో మడత పెట్టి, నేను ఎక్కడన్నా చూసే కాడికి నువ్వేంద్ర పీకేది మొండా. నువ్వు కూడా మరి చూపించచ్చుగా, తెచ్చినప్పుడు ఆ పుస్తకం పాఠ్య పుస్తకం ఏదో సన్నాసి. అయినా పాఠ్య పుస్తకాల్లో చెప్పే ప్రతీదీ నిజమే అనుకుంటున్నావా నువ్వు? అలా అనుకుంటే భారతదేశపు చరిత్ర, ఈ రోజు మనం చూస్తున్న చరిత్ర ఏదైతే ఉందో, ఇది బ్రిటిష్ వాళ్ళు రైలు వేశారు, బ్రిటిష్ వాళ్ళు మనకి బంగారం దోచిపెట్టారు అని చెప్పేసి ఈ తురకలో మరకలో పక్క దేశాల నుంచి ఇక్కడికి వచ్చి దాడి చేశారని కాకుండా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి మనకి గొడ్లు వేసుకోవటమును బోవదంటం నేర్పారని చెప్తున్న యథాతొత్తు చరిత్ర ఏదైతే ఉందో, ఆ చరిత్రని నమ్మేయాలా? పాఠ్య పుస్తకాల్లో రాసింది కాబట్టి ప్రమాణం అని అంటున్నావు అంటే నువ్వు ఎంత అజ్ఞానివో. అంటే నిన్న ఆ మాట అంటానికి కూడా లేదు రోయ్. ఎందుకంటే నువ్వు పట్టుకున్న పుస్తకంలోది మాత్రమే జ్ఞానం అని ఫీల్ అయిపోయే సునకానందం బ్యాచ్ గడివి నువ్వు. అట్లాంటిది పాఠ్య పుస్తకాల్లో ఉన్నదాన్ని ఎందుకు నమ్ముతావు? కానీ ఒక్కసారి ఆ పాఠ్య పుస్తకాలు తయారీ వెనక ఎంత కుట్ర ఉందనేది తెలియాలి అంటే, భారతదేశపు మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి ఎవరు? మౌలానా అబుల్ కలాం ఆజాద్ తర్వాత వచ్చిన ఇతర విద్యాశాఖ మంత్రులు ఎవరు? ఎందుకు ఈ విద్యా మంత్రిత్వ శాఖని మొట్టమొదటి నుంచి ఆ వర్గాల వాళ్లే చేతిలో పెట్టుకుని కూర్చున్నారు? ఆ చరిత్రని ఎవరు ఎక్కడి నుంచి ట్విస్టులు చేశారు, లేకపోతే మెలికలు తిప్పారు అనేది కూడా తెలియాలిగా. మరి అవన్నీ నీకు తెలిస్తే నువ్వు పాస్టర్ అనుకోతారా సన్నాసి? నువ్వు కూడా మాలాగే ఉండేవాడివిగా కాదు. పైగా నీ జ్ఞానంతో నువ్వు ఎదటోండి ఏమంటావు? అరాకొర జ్ఞానమా? చూపిస్తా. ఇప్పుడు నీ కొరకొర జ్ఞానం ఏంటో నేను చూస్తాగా. చెప్పు, ఏ పార్టీ నిరూపిస్తావు? ఈ క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనేది నిజమని ఎలా నిరూపిస్తావు? నేను చూస్తాగా. లేదు అని అనిపించేయడానికి చరిత్రనేదో వీరు తిరగరాసేస్తున్నట్టుగా మాట్లాడుతూ, చరిత్రలో అసలు యేసుక్రీస్తు గురించి క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని ఇప్పుడు చరిత్రలో బ్రతుకుతున్నవారు, ప్రజెంట్ ఈ యొక్క పరిస్థితుల్లో ఉన్నవారు. ప్రజెంట్ చరిత్ర ఏంట్రా? మరుగుదొడ్డెదవా. చరిత్ర అంటేనే అయిపోయిందని అంటారు. ప్రజెంట్ చరిత్రలో బతుకుతున్నారు.
ఒరే ఏ రోజన్నా నువ్వు అన్నం తింటున్నావా? ఒరే సంవత్సరంలో ఒక పూట అన్నం తింటావు కదా, అయినా కూడా పెంట తినే మాటలు మాట్లాడుతూ ఎందుకురా అన్నం తినే మాటలు మాట్లాడకుండా? ఆ? నీ బతుకు నీకు ధైర్యం లేక 2 నెలల నుంచో 3 నెలల నుంచో ఆ పిల్లిగాన్ని ఎగదోసి ఆడితో మాట్లాడిపిస్తున్నావు. అంటే ఎగదోసి మాట్లాడిపిస్తున్నావు అంటే నీకు వ్యాపారం బాగుంది కదా మణిపూర్ పేరు మీద. ఆ? నువ్వు కొన్న కారు గురించి, నువ్వు కొన్న బంగ్లాల గురించి బయటెట్టి అప్పుడు మాట్లాడరా సన్నాసి. ఎవరి పేరు మీద కొన్నావు కూడా బయటెట్టాలి రోయ్. ఎవరు కూడా దాన్ని అవలంబించట్లేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఒక గట్టిగా చిన్న మరి ఇద్దాం, చిన్న డోసు ఇవ్వాలనే నేను అనుకుంటున్నాను. ఒరే పాడిందే పాటరా పాచిపల్ల పాస్టరా అని చెప్పేసి ఒకటే పాట ఎన్నిసార్లు పాడతావురా? మ్యాటర్లోకి రా, నీ బతుకు తగలయ్యా. మొదటిగా ప్రపంచవ్యాప్తంగా కూడా యేసుక్రీస్తు లేకుండా, యేసుక్రీస్తుని కాలానికి మధ్యవర్తిగా పెట్టి కాలగణన చేయకుండా ఎక్కడైనా ఏ కార్యక్రమం జరుగుతుందా ఆలోచించండి ఒకసారి. ఏ తేదీ తీసుకోవాలన్నా క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనే మనం చరిత్ర మాట్లాడాలి, గ్రెగోరియన్ క్యాలెండర్. ఒరే చాలా జరుగుతుందిరా. అసలు యేసుక్రీస్తు అనే అతని పేరుని తీసి పక్కన పెట్టేశారు. ఈ BCAD అనేది నీలాంటి మత ఉన్మాదులు మాత్రమే ఇంకా పట్టుకుని ఎలాడుతున్నారు తప్ప శాస్త్ర సాంకేతిక ప్రపంచంలో కావచ్చు, కార్పొరేట్ వాళ్ళతో సహా ప్రతి ఒక్కళ్ళు కూడా CE BCE ఈ రెండే వాడుతున్నారు. అంటే కామన్ ఎరా, బిఫోర్ కామన్ ఎరా. నీకు అనుమానం రావచ్చు, అది కూడా క్రీస్తుని బట్టే వచ్చింది కదా, దాన్ని బట్టి ఇప్పటికి వాడుతున్నారు కదా అని చెప్పేసి. ఒక తొండమోక వాడా, ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాలి, నువ్వు ఆల్రెడీ 2000 సంవత్సరాల నుంచి ఒక లెక్కగా ఫిక్స్ చేసి, అంటే దానికి ముందు -1 2 3 అని చెప్పేసి, ఆ తర్వాత 1 2 3 అని చెప్పేసి మధ్యలో 0 అనేది లేకుండా చేసేసి కాలాన్ని ఒకటి లెక్కేసేసి ముందుకి వెనక్కి పెట్టి, మీ మతోన్మాద దేశాలు ఏవైతే ఉన్నాయో, అంటే సామ్రాజ్యవాద బుద్ధి కలిగిన దేశాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా కొలోనియల్ స్టేట్స్ అన్నిటిలో కూడా ఈ క్యాలెండర్ని రుద్దేశారు. ఆ క్యాలెండర్ని బేస్ చేసుకుని అనేక డేట్స్ రికార్డెడ్గా పెట్టేసుకోవటం జరిగింది. కాబట్టి ఇప్పుడు దాన్ని మార్చే ప్రయత్నం చేస్తే లేనిపోని గబ్బు అవుతుంది కాబట్టి, లేనిపోని కంపు అవుతుంది కాబట్టి, గత్యంతరం లేక ప్రపంచం మొత్తాన్ని మీరు పట్టించిన ఆ తెగులు ఏదైతే ఉందో, ఆ తప్పుడు క్యాలెండర్ అనే తెగులు, ఆ తప్పుడు క్యాలెండర్ లెక్కల్లోనే ముందుకు పోతా ఉన్నారు. అదొక రకమైన బానిసత్వం ఇన్ ద సెన్స్ గత్యంతరం లేక ఫోర్స్ఫుల్లీ పాటిస్తున్న బానిసత్వం. ఇట్లాంటి బానిసత్వంలో నుంచి ప్రపంచం బయటికి రావాలని కోరుకోవాలి, కానీ దాంట్లోనే మగ్గించాలని చూస్తున్నావు అంటే నువ్వు నీ మత పిచ్చి, నీ మతోన్మాదము దరిద్రుడా. పైగా నువ్వు పక్కోడికి మతోన్మాదం సర్టిఫికెట్ ఇస్తున్నావు. నికృష్టుడని 2024 ఎవరు పుట్టి ఎవరు వచ్చి లోకానికి? యేసుక్రీస్తు. అది మీకు తెలిసిన విషయమే. మాకు తెలియదురా. ఒరే యేసుక్రీస్తు వచ్చాడు అంటానికి క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనేది ప్రమాణం కాదురా, ఎడ్డెదవా అని ఎన్నోసార్లు చెప్పాను. యేసు పుట్టాడు అంటానికి ప్రమాణం కావాలంటే యేసుకు సంబంధించిన ఏదైనా ఆధారాలు ఇవ్వు. చెప్పా కదా, యేసు కొట్టిన చెక్కలో, లేకపోతే చేతికి కొట్టిన బొక్కలో, అదే మేకులో, లేకపోతే కొరడాతో కొట్టారు ఆ కొరడాను, లేకపోతే ఆ కొరడా కంటే నెత్తురు మరకలో, లేకపోతే ఒంటి మీద నైటీలో, లేకపోతే దాని లోపల కడ్రాయరో ఏదో ఒకటి ఉండాలి కదా. అట్లాంటివి చూపించి సావక ఇదిగో కాలం ఉంది, ఎవరిని బట్టి ఎందుకు వచ్చింది, 2024 ఏంటి, 2034 ఏంటి అంటే చెప్పాగా. యదోతొత్తు లెక్కలు రాసి ఒగ్గేశారు దేశం మీద, ప్రపంచం మీద. ప్రపంచం ఆ లెక్కల్లో కొట్టుకుపోతా ఉంది. ఇప్పుడు వెనక్కి పోయే పరిస్థితి లేదు కాబట్టి గతి లేక వాడుకుంటున్నారు. అందుకే దానిలో క్రీస్తుని తీసి అవతల పడేసి కామన్ ఎరా బిఫోర్ కామన్ ఎరా అని చెప్పి పెట్టుకున్నారు. ఇక్కడ నీకు అర్థం కావాలి కదా, BC అంటే బిఫోర్ క్రైస్ట్ ఎగ్జాంపుల్ అనో, లేకపోతే CE అంటే క్రాస్ ఎగ్జామినేషన్ అనో, ఇట్లాంటిది ఏదైనా ఫుల్ ఫామ్స్ చెప్పుకోవాలిగా. మరి అలా కాకుండా కామన్ ఎరా లేకపోతే బిఫోర్ కామన్ ఎరా అని ఎందుకు పెట్టారు అంటే, మీ యేసు క్రీస్తు ఏదైతే పేరుందో ఆ యేసు క్రీస్తుని తీసి పక్కన దొబ్బారు. ఇదే జరిగింది. అట్లాగే యేసు పుట్టినట్టుగా ఎవడు తెచ్చారు అని చెప్పేసి చెప్తున్నా. ఎవరిని బట్టి వచ్చింది 2024 2014 2034 అని చెప్పేసి అడుగుతున్నాం పెద్ద మేధావులాగా. ఒరే నువ్వు ఒకటి అర్థం చేసుకో, ఈ క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనేది క్రీస్తు పుట్టంగానేనో సచ్చిన తర్వాతనో వెంటనే మొదలవలా. ఆయన చచ్చిపోయాడని చెప్పబడుతున్న డేట్ నుంచి 526 సంవత్సరాల తర్వాత డయోనిసిస్ ఎక్సిగస్ అనే ఒక క్రైస్తవ మత ప్రచారకుడు ఎవరైతే ఉన్నాడో ఆ మత ప్రచారకుడు ఈ క్యాలెండర్ను తయారు చేశాడు. అయినా ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ కూడా మాది అని చించుకుంటున్న ఒక సన్నాసి. ఆ గ్రెగోరియన్ క్యాలెండర్ కావచ్చు, లేకపోతే BCAD కావచ్చు, ఈ రెండు కూడా మీ ప్రొటెస్టెంట్ మతానికి సంబంధించినవి కాదు, ఆ కథోలికా మతానికి సంబంధించినవి. అంటే క్యాథలిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తయారు చేసినవి. మరి వాళ్ళు చెప్పిన మేరీ మాత మీకు నచ్చదు, వాళ్ళు పెట్టే యేసుక్రీస్తు విగ్రహాలు మీకు నచ్చవు, మీకు మాత్రం ఈ క్యాలెండర్ మాత్రం బాగా నచ్చింది. ఎందుకు? నీకు బాగా రుచిగా ఉందనే. నీకు రుచిగా ఉంటే నువ్వు నాకు, కానీ ఆ బానిసత్వాన్ని తెచ్చి భారతీయుల బుర్రలకు ఎక్కించాలని చూసావు అనుకో కొడక, బెండు తీసి చేతిలో పెడతాం.
అని నీకు తెలుసా? అసలు ఈ దిక్కుమాల గ్రెగోరియన్ క్యాలెండర్ తయారు చేసిందే యేసు పుట్టాడని నిరూపించడం కోసం. ఎదవా, ఈస్టర్ పండగ డేట్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవటం కోసం క్యాలెండర్ తయారు చేసి తెచ్చారు. కావాలంటే ఆ క్యాలెండర్ చరిత్ర చదువుకు సావు. నీకు ఆకు తెలీదు, పువ్వు తెలీదు, ఎగేసుకుంటా వచ్చేస్తావు మాట్లాడటానికి. పైగా ఎదటోడికి సర్టిఫికెట్లు ఇస్తాడు. అరాకొర జ్ఞానం అంట. ఈడికి బొచ్చొంద జ్ఞానం ఇక్కడ. మరి మరుగుదొడ్డి గాడు, మరుగుదొడ్డి ఎదవా. ఎందుకురా ఊరికే వద్దంటే నానోటికి పని చెప్తావు తెంగర సచ్చినోడా. ఇప్పుడు వాళ్ళకి బాధ ఏంటంటే రామపూర్వం రామశకం అనట్లేదు అనో, కృష్ణపూర్వం కృష్ణశకం అనట్లేదనో, లేకపోతే వారి యొక్క ఏవైతే వారి దేవి దేవతలు ఉన్నారో వారి గురించి చెప్పట్లేదనో తెలియదు కానీ, లేదా యేసుక్రీస్తు గొప్పగా ఉన్నాడనో తెలియదు కానీ చాలా బాధపడిపోతున్నారు. అసలు మాట్లాడితే మీనింగ్ ఉండాలి కదా. రామశకం కృష్ణశకం అంటే రాముడు పరిపాలించిందంతా రాముల వారి శకమే, కృష్ణుడు పరిపాలించేది కృష్ణుడి శకమే, కృష్ణుడు పరిపాలించింది. అలాగే యుధిష్ఠిర శకం ఉంది, శాలివాహన శకం ఉంది, విక్రమాదిత్య శకం ఉంది. ఇవన్నీ ఉన్నాయి మాకు. శక పురుషుడు అంటే ఆయన పరిపాలన ఏదైతే ఉందో దాన్ని శకం అంటారు. గుప్తుల శకం కూడా ఉంది చెప్పాలి అంటే. మరి ఇన్ని శకాలు ఉన్నాయంటే వాళ్ళు పరిపాలించిన కాలానికి గుర్తుగా, ఆ కాలంలో ఎటువంటి పరిపాలన సాగిందనే దానికి గుర్తుగా చెప్పారు. మరి మీ యేసుక్రీస్తు గురించి ఆయన వేస్తే అదే మీ ఆ ఏసే నాది ఈ లోకం కాదు, నా రాజ్యం పరలోక సంబంధమైంది, నాకు ఇక్కడ నేను చేసేది ఏమీ లేదు, నేను పొడిచేది ఏమీ లేదని చెప్పుకున్నాడు కదా. మరి ఇక్కడ ఆయనకి శకం ఎందుకు, బొకం ఎందుకు, నీ మొఖం? అట్లాగే మా రాజులు ఎవరైతే ఉన్నారో ఇవన్నీ కూడా గాలి మాటలు కదరా, గాలి అదవా. చోళుల శకమైనా, పాండ్యుల శకమైనా, గుప్తుల శకమైనా, లేకపోతే శాలివాహన శకము, విక్రమార్క శకము, వీటన్నిటికీ కూడా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అంటే కేవలం క్యాలెండర్ అట్టుకుని కాదు, వాళ్ళు పాలించిన ప్రాంతాలు కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఆర్టిఫాక్ట్స్, ఎడిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఉన్నాయి. కాంటెంపరీ లిటరేచర్ కూడా ఉంది. అట్టా మీ యేసుకు సంబంధించి, లేకపోతే యేసు బట్టలకు సంబంధించో, లేకపోతే ఆ బట్టల లోపల ఉన్న వస్త్రాలకు సంబంధించో ఏదన్నా ఒక ఆధారం ఉంటే దానికి కూడా చూపించు. చేత కాదు కదా. చేత అయితే అప్పుడు మాట్లాడరు తొండమ్మ కూడాని. ఓకేనా? ఎరా మాట్లాడితే నిజాలు మాట్లాడేటప్పుడేమో నోట్లో యేసుది పెట్టుకున్నట్టు ఫీల్ అవుతావు. అదే సిలువ. అయినా రాముడు పూర్వం కృష్ణుడు పూర్వం ఉండాలని వాళ్ళే కోరుకోలేదు, వాళ్ళే చెప్పలేదు. వాళ్ళు కోరుకుంది ఏంటంటే రాముళ్లాగా జీవించాలి విలువలతోటని, కృష్ణుడు చెప్పిన ధర్మ మార్గంలో బ్రతకాలి, ధర్మాన్ని రక్షిస్తూ నడవాలని చెప్పేసి చెప్పారు. అందుకేగా ఇప్పటికి కూడా ప్రతి హిందువు రాముడు చేసింది చేయాలి, కృష్ణుడు చెప్పింది చేయాలి అంటారు. ఎందుకంటే వాళ్ళు అవతార పురుషులు కాబట్టి. ఒకళ్ళు మనుషులు ఎలా బ్రతకాలో చూపిస్తే ఇంకొకళ్ళు మనుషులు ఎలా బ్రతకాలో చెప్పెళ్ళారు, మనుషులకి మార్గనిర్దేశం చేసి వెళ్ళారు. పైగా యేసుక్రీస్తు వీళ్ళందరికంటే గొప్పగా ఉన్నాడని అంటున్నావు. ఛాలెంజ్ రా ముండా, నీకు ఎప్పటి నుంచో ఇస్తున్నాను, మళ్ళీ ఇస్తున్నాను రా. యేసు రాముడి కంటే కృష్ణుడి కంటే ఏ విధంగా గొప్పగా బతికాడో చెప్పరా. ఒక్క వీడియో చేయరా నువ్వు సన్నాసి. మళ్ళీ నువ్వు ఆ పిల్లిగాడిని ఎగదోసి నాకు లలిత్ కుమార్ కౌంటర్ ఇవ్వలేదు అంటే దొబ్బది అక్కడ. అర్థమైందా? నీకు కౌంటర్ కావాలి అనుకుంటే కొడక నువ్వు చెయ్యి. ఏదో మొఖం దాచుకునే మొండబాబులందరినీ పంపించి నువ్వు ఎందుకు మాట్లాడలేదు అంటే నేను మాట్లాడను, నేను ఇంతే. నీ ఎర్రి ఫ్లవరత్వం నీకుంటే నా ఇగో నాకుందరా. ఓకేనా? అలాంటి వాళ్ళకి ఒక చిన్న జలకిద్దాం. మీ అందరికీ తెలుసు కదా. ఒరే నువ్వు చిన్న జలకిద్దాం అంటే నవ్వొస్తుందిరా. నువ్వు జలకిద్దాం అనుకో, అది నీ ఆశ. ఇచ్చేసాను అనుకోకు, అది నీ దురాశ. ఎందుకంటే నీకు శాత కాదు. నువ్వు పట్టుకున్న పుస్తకమే పెద్ద రొట్ట, నువ్వు పట్టుకున్న మతమే పెద్ద రొట్ట. ఆ రొట్టను పట్టుకుని సత్యంతో ఢీకొట్టాలని వచ్చావు అంటే ఆ సత్యం అనే కొండని ఢీకొట్టి నీ తల పగిలిపోతుంది. నీకు ఆ బతుకు అవసరమా? మీ అందరికీ తెలిసిన ఆన్లైన్లో అడుక్కొని ఆడికంటే గొప్పవాడు లేడు అనుకుని ఏదో పెద్ద తెలివైన వాళ్ళకి మాట్లాడుతున్నా వాడు ఒకడు ఉన్నాడు, మీకు తెలుసు కదా, లలిత్ కుమార్ గారు. ఎవరు పేరు చెప్పే ధైర్యం వచ్చింది కొడకా నీకు? కానీ నువ్వు చెప్పింది నిజం రా, నిజంగా చెప్తున్నా. లలిత్ కుమార్ లాగా ఆలోచించే, లలిత్ కుమార్ లాగా మాట్లాడే, లలిత్ కుమార్ లాగా నిజంతో నిలబడే ఒక్కడు కూడా మీ పాస్టర్ల ప్రపంచంలో లేడు. పక్కాగా చెప్తున్నాను నేను. దీన్ని నువ్వు బలుపు అనుకుంటే నాది బలుపే. దీన్ని ఎవరన్నా నా ఆత్మాభిమానము లేకపోతే నా ఆత్మస్థైర్యం అనుకుంటే పక్క అదే. ఓకేనా? నాకు ఏ డౌటు లేదు. నువ్వు అన్న మాటకి నేను అఫెండ్ అవ్వాల్సింది లేదురా యదవా. మరి వీడు కొద్ది రోజులు నేను వీడియోస్ చేయలేనప్పటికీ పాపం ఏం చేయాలో అర్థం కాక కరుణాకర్ గడి ఈడు మొదట్లో తిట్టుకొని ఇప్పుడు ఆడి పంచం చేరి వీడికి ఇంకెవడు పట్టించుకోలేని స్థితిలో ఈడు మరి ఒక దగ్గరికి చేరి ఏదో చేద్దాం అనుకుని మొన్న ఒక ప్రోగ్రాం కూడా చేశారు. ఏంటట క్రీస్తు గురించి మాట్లాడుతూ క్రీస్తు చరిత్రలో లేడు, పుట్టలేదని ఒకడంటే పుట్టాడని మరొకరు అన్నారు. వాళ్ళ యొక్క సంభాషణలో ఒక చిన్న బిట్టిని ఒకసారి చూడండి. ఈ సంభాషణను బొంగు తర్వాత కానీ ఏం మాట్లాడుతుంటరా? మా గొడవలు పక్కన పెట్టి మేము కలిసిపోతుంది, నీకు అంత నొప్పిగా ఉందా?
ఉంటది కొడక. ఎందుకంటే సింగిల్ రోస్టింగ్కే నువ్వు చచ్చిపోతున్నావు. ఇప్పుడు ఇద్దరం కలిపి రోస్టింగ్ ఇస్తా ఉంటే తట్టుకోలేకపోతున్నావు కదా. పైగా నువ్వేమంటున్నావు, నేను వీడియోలు చేయకపోతే ఈడేం చేయట్లేదని చెప్పేసి. వచ్చుగా నువ్వు ఎవడురా? ఒకసారి నీ ఛానల్లో దాని కింద ఉన్న సబ్స్క్రైబర్స్ లెక్క చూసుకో. మరి నువ్వే ఒకప్పుడు నువ్వే నన్ను అన్నమాట, నీకు 50,000 మంది ఉండి నాకు 10,000 మంది ఉన్న రోజున నువ్వేం మాట్లాడావు? హేట్, నీ సబ్స్క్రైబర్లు ఏంటి, నా సబ్స్క్రైబర్లు ఏంటి, రావు, నేను నీకు వీడియోలు చేయటం ఏంటి, రావు అన్నావు. ఒరే, నువ్వు ఆ 50,000 నుంచి ఇంకా 150,000 కూడా రాలా, కానీ నేను 3 లక్షలు దాటిపోయాను రా ముండా. అంటే ప్రజలు ఎవరి కంటెంట్ను ఫాలో అవుతున్నారు, ఎవరి కంటెంట్ అర్థవంతంగా ఉందని భావిస్తున్నారు అనేది కొంతన్నా సరే బేరీ చేసుకున్నావా? నీ ముఖానికి నువ్వు వీడియో పెడితే నీ కుక్కలు కూడా నిన్ను దేకట్లేదురా. ఎందుకు దేకట్లేదంటావు? ఎందుకంటే మరుగుదొడ్డిగాడి చెప్పేది ముష్టి సొల్లు తప్ప ఏ బొచ్చు లేదు అని చెప్పేసి వాళ్ళందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ ఇంకా కొంతమంది గొర్రెలు ఉంటారు కదా, ఆ గొర్రెలు అక్కడక్కడ నీకు వీడియోలు చూసేసి ఏదో కలెక్షన్లు వేస్తా ఉన్నారు. కానీ నువ్వు వీడియోలు చేయకపోవటానికి కారణం వాళ్ళందరికీ తెలియకపోవచ్చు, కానీ నాకు తెలుసు రే, మణిపూర్ పేరు మీద నువ్వు ఎంత మనీ చేసుకున్నావు అనేది నాకు ఒక అంచనా ఉంది. అర్థమైందా? కాబట్టి నన్ను ఆట్టే లాగి అనవసరమైన ఎవరాలు గెలుక్కోక. 90 mm కాదు, 190 mm దింపుతా లాంబడి కూడా. ఈడేం చేస్తాడు మళ్ళీ ఇప్పుడు? చూశారా ప్రజలారా, నేను ఈ లలిత్ కుమార్ గాడికి ఎంతో మర్యాదగా చెప్తే ఆడు నన్ను రాడ్లు పెడతాను, బూడ్లు పెడతానని చెప్పేసి బూతులు తిడుతున్నాడు, సంస్కారం లేని మాతోని మాటలు అంటాడు. అనుకో, నువ్వు నీ గుర్రం పళ్ళు వేసుకుని నువ్వు ఏం చెప్పినా ఎవడు వినేది లేదు, నా మీద అంతకంటే లేదు. అసలు పుట్టనే లేదు. ఖచ్చితంగా యేసు పుట్టాడు అనేది నా అభిప్రాయం. యేసు పుట్టలేదు అనేది నా అభిప్రాయం కూడా. ఖచ్చితంగా నేను కరుణాకరణతో ఏకీభవిస్తున్నాను. యేసు అయితే పుట్టారు అంటే ప్రతిసారి కూడా అవును అనేవాడికి మనం వాడి మీద తోసేసి వాడే నిరూపించాలి, కాదు అని మేము కూర్చుంటామంటే కుదరదు. మీరు బైబిల్లో చూస్తే యేసు ఎక్కడ కూడా ధీరుడిగా కనపడదు. కల్పిత క్యారెక్టర్ అయితే ఎలా ఉంటుంది? అసలు బ్రహ్మాండం సూపర్ మ్యాన్లో ఉంటాడు. చూసారు కదా, ఇది వారి సంభాషణ. ఒరే, ఇది సంభాషణ కాదురా, అవి గ్లిమ్సెస్ జస్ట్ ప్రోమోరా కట్ చేసి పెట్టింది. సంభాషణ అంటే మొత్తం ఏం మాట్లాడారో అది వెయ్యాలి. ఓహో, ఇది తెలిస్తే నువ్వు పాస్టర్ ఎందుకు అవుతావులే, కానీ నీకు తోచిందే చెప్పుకుంటా బతికేస్తున్నావు. మరి ఇందులో మీకు ఏం కనపడ్డదంటే వారి యొక్క పైశాచికత్వం, వారి యొక్క వెర్రితనం, అజ్ఞానం, ఇలాగ అవన్నీ కూడా రంగరించుకొని లేదా క్రోడీకరించుకొని వాటిని వారు మాట్లాడుతున్నట్టుగా మీకు కనపడలేదా? వాళ్ళకి కనపడటానికి పక్కన పెట్టురే, ఇందాకే చెప్పా కదా, మరి హిందూ పండుగ వచ్చిన ప్రతిసారి ఆ పండుగల గురించి ఎగేసుకుంటూ వచ్చేసి మాట్లాడతావు. దానికి తిరిగి నేను కౌంటర్ ఇస్తేనేమో నోట్లో క్యాటగడిది పెట్టుకున్నట్టు మూసు కూర్చుంటావు. మరి అప్పుడేమైందిరా? అప్పుడే నువ్వు బయటకు వచ్చి చెప్పేసి ఉండాల్సిందిగా. వారి యొక్క ఏహ్యంగా వారు మాట్లాడే మాటలు, వ్యంగ్యంగా వారు మాట్లాడుతున్న పరిస్థితులు, వారు వేస్తున్న చలాకోక్తులు, ఇవన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను వారికి ఒక చిన్న షాక్ మరి ఇవ్వాలి కదండి. మరి మీరు మా గురించి మాట్లాడితే నేనేమన్నా కానీ యేసుక్రీస్తు జోలికి వస్తే మాత్రం నేను ఎన్ని రోజులు ఎందుకు కామ్గా ఉన్నానంటే, సరే నాకు టైం వచ్చినప్పుడు మరలా మిమ్మల్ని వాయించాలనుకున్నాను, తిరిగి మరలా నా ప్రభు నాకు అవకాశాన్ని ఇచ్చాడు. ఏం మాట్లాడారు? వాస్తవాలు ముందుని పెడతాను మీకు. ఇప్పుడు కాదురే, నిన్నంటే ఏమి అన్నగాని ఎవరిన అంటే ఏదో పీకుతానన్నావు. నువ్వు ఎవరినన్నా ఏమీ పీకలేవు. ఎందుకో తెలుసా? నువ్వు పట్టుకున్నదే అబద్ధం కాబట్టి. పైగా నువ్వు ఏదో అంటున్నావు, నేను ఎందుకు కామ్గా ఉన్నానంటే అని చెప్పేసి. వచ్చి నువ్వు కామ్గా ఉండక ఇప్పుడు కూడా పీకేది ఏమీ లేదు. మహా అయితే యూట్యూబ్ రెవెన్యూ అయిపోయి ఉంటుంది కాబట్టి మళ్ళీ వీడియోలు మొదలుపెట్టు, అంతకు మించి యానా బొచ్చు లేదురా మరుగుదొడ్డిగా. సరే నాకు టైం వచ్చినప్పుడు మరలా మిమ్మల్ని వాయించాలనుకున్నాను, తిరిగి మరలా నా ప్రభు నాకు అవకాశాన్ని ఇచ్చాడు. ఏం మాట్లాడారు? ఒరే, నీ ఇలాంటి వాడి కోసమే రా ఒక సినిమాలో డైలాగ్ ఉంది, చేతికి వాచ్ ఉన్న ప్రతోడు నాకు టైం వస్తుంది అనుకుంటారు. హాద్రోయ్, టైం తెలుస్తుంది అంతే. నీకు కూడా తెలుసుకోవటం తప్ప నువ్వు పీకేది ఏమీ లేదు. ఓకేనా? వాస్తవాలు ముందుని పెడతాను మీకు. ఇప్పుడు వీడు అంటాడు, ఈ లలిత్ కుమార్ గారు మరొక మాట అన్నాడు, ఒకసారి చూడండి. పుస్తకాలు చరిత్ర చదువుకున్నారా? మీరు చదివానండి. చదివారా? క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని విన్నారా? విన్నారా? ఎవరిని ఆధారంగా చేసుకొని క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని పెట్టారు? ఎవరు? క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అని ఎవ్వరు వాడట్లేదండి. క్రీస్తు పూర్వం అని ఎవ్వరు వాడట్లేదండి. సామాన్య శకానికి పూర్వం, సామాన్య శకానికి తర్వాత అని వాడుతున్నారు. ఒక యాంకర్ మాట్లాడుతూ క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అంటే మధ్యలో అడిగి, ఎవరండి మీరు? అసలు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని ఎవరు మాట్లాడుతున్నారు అన్నట్టుగా ఎంత డెలిబరేట్గా మాట అన్నాడో మీరు చూసారు కదండి. ఇప్పుడు ఇలాంటి పిచ్చి సన్నాసాలందరికీ ఒక చిన్న షాక్ మనం ఇద్దాం. అసలు వీళ్ళ అనామతిగాళ్ళు. మేము ఏదో ఒక మత్తులే కన్నా షాక్ ఏంటో ఇచ్చేసావరా సన్నాసి. ఆ తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యమంత్రిగా తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మన మధ్య ఏం మాట్లాడారో మరి మనం చూద్దాం. దాంతోపాటు వీళ్ళందరూ కూడా ఎప్పుడు పడితే అప్పుడు సాష్టాంగ ప్రమాణాలు చేసేసి కాలు మీద పడిపోయి
ఆయన యొక్క ఎవరో కాదంటే చిన్నజీయర్ స్వామి. చిన్నజీయర్ స్వామి ఏమన్నాడో తెలుసా? క్రీస్తు పూర్వం అనే మాట మాట్లాడడం జరిగింది. ఇక ఒక గుళ్ళో కూడా క్రీస్తుని గురించి, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం గురించి ప్రస్తావన రావడం జరిగింది. మరి వాటి గురించి చూసిన మరి మీ కొరకు ఈ యొక్క వీడియోని మీకు నేను చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. చరిత్రను మనం ఎప్పుడు ప్రస్తావించాల్సి వచ్చినా క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అని క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అని క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అని మనం చర్చించుకుంటాం. ఇది కట్టి 2300 సంవత్సరాలైంది. క్రీస్తు పూర్వం అప్పట్లో పల్లవులు చోళులు పట్టించిన క్రీస్తు పూర్వం నుంచే అసలు మనం బట్టలు కట్టడం నేర్చుకున్నాం తప్ప అంతకు ముందు మనకి బట్టలు కట్టుకోవడం తెలియదు, తిండి తినడం కూడా చేత కాదు. చూసారు కదా ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు? రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం గురించి మాట్లాడారు ఒక చిన్నజీయర్ స్వామి. అలాగే ఒక గుళ్ళో అనేటువంటి బళ్ళో కూడా మాట్లాడతారు. బళ్ళో కూడా ఏం మాట్లాడాలంటే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం. ఏం కట్టింది అది? క్రీస్తుపు అని బూతులాగా వినపడుతుందిరా, నాకు బూతులాగా వినపడుతుంది. సరే ఓకే, ఏదో పూలే కానీ ఇప్పుడు ఇంతకీ ఇలా ముగ్గురుల గురించి చెప్తా ఉన్నాం. ఇది రేవంత్ రెడ్డి గురించి, చిన్నజీయర్ స్వామి గురించి, ఇంకో పూజారి గారి గురించి. వాళ్ళు క్రీస్తుపు అన్నారని చెప్పేసి. అయితే ఇక్కడ క్రీస్తుపు అంటే పూర్వం అని మీరు కంటిన్యూషన్ వినకుండా నేనేదో బూత్ మాట్లాడాని అనుకోవద్దు, ఓకేనా? అయితే ఫస్ట్ రేవంత్ రెడ్డి టాపిక్ వద్దాం. ఒరే, రేవంత్ రెడ్డి ఏమన్నా చరిత్రకారుడా, లేకపోతే ఏమన్నా స్కూల్ టీచరా, పోనీ ఏమన్నా సైంటిస్టా? ఏది కాదు, రాజకీయ నాయకుడు క్రైస్తవ వేదికలకు వెళ్ళినప్పుడు లేకపోతే 10 మంది క్రైస్తవులు కలిసినప్పుడు వాళ్ళని మెప్పించడం కోసమే మాట్లాడతాడు. పైగా రేవంత్ రెడ్డి రీసెంట్ గా ముఖ్యమంత్రిగా గెలిచారు, కానీ ముఖ్యమంత్రి మాట్లాడిన ప్రతిదీ చరిత్ర అయిపోదరా యదవా. చరిత్ర అంటే ఏంటంటే ఇందాక చెప్పారు కదా, ఈ డయానసిస్ ఎగ్జిగస్ అనేవాడు ఎవడైతే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని పెట్టాడో ఆయన అడగాల, లేకపోతే ఆ తర్వాత వచ్చి సిఈ బీసీగా మార్చినోడు ఎవడైతే ఉన్నాడో ఆయన అడగాల, బాబురే క్రీస్తు పుట్టాడనే ఇది పెట్టారా అని చెప్పేసి. ఒకవేళ క్రీస్తు పుట్టుక కారణంగానే ఇది పెడితే నువ్వు ఎంత పోటుగాడు నేను చూస్తాను రా. క్రీస్తు 1/1/0001 సంవత్సరంలో పుట్టాడు అని చెప్పేసి ఒక్క చారిత్రక ఆధారం నిరూపించరా. ఆ ఆధారాన్ని నిరూపించకుండా కడ్డారి కోసుకుపోయినోడికి లాగా కాళ్ళు వేసుకుని ఏంట్రా అట మాట్లాడతావు నువ్వు? నీ బతుకు తగలయ్యా. క్రీస్తు పుట్టాడు అని నిరూపించాలంటే క్రీస్తుకి సంబంధించిన ఆధారాలతో నిరూపించాల. ఎవడో రాసిన నవళ్ళ పట్టుకునో, ఎవడో తీసుకొచ్చిన తప్పుడు లెక్కలను పట్టుకునో కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, రేవంత్ రెడ్డి కావచ్చు, జీఆర్ స్వామి కావచ్చు, లేకపోతే ఆ పూజారి గారు కావచ్చు, ఇంకొకటి కావచ్చు 1,00,000 మంది చెప్పినా సరే అబద్ధం నిజం అవ్వదు. 1,000,000 మంది చెప్పినా సరే నిజం అబద్ధం అవ్వదు. ఈ క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనే అబద్ధాన్ని నిజంగా నిరూపించాలి అంటే గనక చారిత్రక ఆధారాలు కావాల్సింది క్యాలెండర్కి కాదు, క్రీస్తుకి. పట్రా, క్రీస్తుకి సంబంధించిన ఆధారం ఏమన్నా ఉంటే లెక్కలు తగ్గకూడదాం కొడక. ఎందుకంటే నువ్వు నిజం చెప్పినా నమ్మవేమో, నేను హిందువుని, నా దగ్గరికి నిజాన్ని తీసుకొస్తే ఖచ్చితంగా ఆ నిజం కోసం నేను నమ్ముతున్న ప్రతి దాన్ని పక్కన పెట్టేయగలను. ఎందుకంటే నా ధర్మం నాకు చెప్తా ఉంది, అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ అని చెప్పేసి. భగవంతుడిని మనం కోరుకోవాల్సింది అసత్యం నుంచి సత్యం వైపు రావాలని, చీకటి నుండి వెలుగు వైపుకు రావాలని, మరణం నుంచి అమరత్వం వైపుకు రావాలని నా ధర్మం చెప్తా ఉంది. అలాంటి వాటి కోసం నేను నిత్యం అన్వేషిస్తూనే ఉంటాను. అందులో ఒకవేళ నువ్వు చెప్పేది నిజమైతే మార్చుకోవటానికి నాకు అభ్యంతరం లేదు. కానీ నువ్వు చెప్పే రొట్టబద్దాలను పట్టుకుని ఇదే నిజం అని చెప్పి నువ్వు నమ్ముతూ ఆ బానిసత్వంలోకే నా హిందూ సమాజం మొత్తాన్ని నడిపించాలని చూస్తూ ఉంటే మాత్రం శమడాలు ఒలుస్తా. చూశారు కదా, మరి వీళ్ళని ఫాలో అవుతున్న వారు ఎలా ఫాలో అవుతారో తెలియదు. ఒక నోటికి వచ్చిన మాట మాట్లాడడమే తప్ప ఒక ఆధారం ఉండదు, దాన్ని నిరూపించడానికి సత్తా ఉండదు. మగ పుట్టుకే పుట్టారా మీరు? ఒరే, ఆధారం నువ్వు పట్టుకొచ్చి మాట్లాడుంటే నీకు తిరిగి ఆధారం ఇస్తారా? నువ్వే ఏ దారం లేకుండా తిరుగుతున్నా చిత్తకాయితాలు వేసుకొచ్చి కూర్చున్నావు. నువ్వు నాకు చెప్తా ఉన్నావు. పైగా నువ్వు పుట్టక గురించి మాట్లాడుతున్నావు, మగ పుట్టక ఆడ పుట్టక అని చెప్పేసి. అవును పెద్ద మగోడి, మరి రా లెక్కలు తేలుద్దాం అని చెప్పేసి అంటుంటే 4 ఏళ్ళ నుంచి నీ మత గ్రంథం వదిలిపెడతానికి వచ్చేసుకొని నువ్వు రావట్లేదు. గుర్తుందా? ఎవడి మత గ్రంథాలు మతోన్మాదాన్ని ప్రేరేపిస్తున్నాయనే అంశం ఇంకా సజీవంగా ఉంది. ఇప్పుడు నువ్వు వస్తావన్నా కొడక, నువ్వు మతనం గురించి మాట్లాడావు కాబట్టి చెప్తా ఉన్నాను. ఎవడి మత గ్రంథాలు మతోన్మాదాన్ని ప్రేరేపిస్తున్నాయనే అంశాన్ని నిరూపించుకుంటావంటే తేల్చుకుందాం రా. నీకు నచ్చిన హిందూ గ్రంథం పట్టరా, నేను బైబిల్ ఒక దాన్ని పట్టుకుని వస్తా. నీ గ్రంథంలో మతోన్మాదం ఉందని నేను నిరూపిస్తా. నువ్వు తెచ్చిన గ్రంథాల్లో మతోన్మాదం ఉంది అని నువ్వు నిరూపిస్తే ఆ గ్రంథాన్ని విడిచిపెట్టడానికి నేను ఇప్పటికీ సిద్ధంగా ఉన్నా. విడిచిపెట్టడమే కాదు, హిందూ గ్రంథాలైన ఫలానా గ్రంథంలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టేలా ఉంది కాబట్టి హిందువులు ఎవరు ఈ గ్రంథాన్ని పాటించొద్దు, పట్టించుకోవద్దు, చదవద్దని చెప్పేసి బహిరంగంగా నేను చెప్తా. ఇది నా బ్యాక్ పాకెట్ లో ఉన్న దమ్ము. కొడక నీకుందా? మరి
మగతనం గురించి మాట్లాడతావు. మాట్లాడేమంటే దానికి ఒక ఆ, ఆ, సత్తా మీ దగ్గర ఉండాలి, లేకుండా ఏదో నేనదే కదరా అడుగుతుంది. నీ యేసుక్రీస్తు గురించి నీ దగ్గర ఆధారం ఏమైనా ఉంటే పట్రా. ఇదిగో యేసు పుట్టాడు, ఇదిగో యేసు అన్నం తిన్న బొచ్చు, ఇదిగో యేసు వైన్ తాగిన గ్లాస్, ఇదిగో లేకపోతే యేసు తినొదిలేసిన చేప ముళ్ళు ఇదే అని చెప్పేసి ఒక ఆధారం ఎత్తరా చూద్దాం. ఏది ఆడవలేవు. పైగా నువ్వు మాత్రం పెద్ద సైంటిస్ట్ లాగా ఆధారాలు ఉండాలిరా, ఆధారాలు ఉండాలిరా. ఈ ఆధారాలు రా ఉండేది టైందారమా పందారమా? చెత్తదవా జడగత్తరదవా. నోటుకొచ్చింది మాట్లాడుతూ క్రీస్తు మీద అబాండాలు వేస్తూ క్రైస్తవుల మీద ఇంకా ఎన్నాళ్ళు బురద జల్లి బ్రతుకుతారా? ఒరే బురదలో బతుకుతున్నోడి మీద బురద చల్లటం ఏంటరా? నాకేం పని పట్ట లేదా? మేము మా వాళ్ళు ఎవడైతే ఉన్నారో వాళ్ళకి చెప్తున్నావు, ఒరే బురదలో సస్తున్నారు బయటికి రండిరా అని చెప్పేసి చెప్పుకుంటున్నావు. ఎందుకంటే నువ్వు కూడా నిన్న మొన్నటిదాకా హిందూగా బతికినోడివిరా సేనాపతిలో మహేష్ బాబు. తిరిగి నువ్వు మళ్ళీ అనీ జాన్సన్ బతుకులో నుంచి ఆ సేనాపతిలో మహేష్ బాబు లాగా బతకాలని, ఆ బురదలో నుంచి బయటికి రావాలని కోరుకుంటున్నాం. కాబట్టి నీకు 4 మంచి మాటలు చెప్తా ఉన్నావు. దాన్ని బట్టుకు నువ్వు బురద చల్లటం నువ్వురా చేసే పని. ఒరే నీ కాళ్ళకు బురద అంటుంది, నువ్వు బురదలో బతుకుతున్నారు ఎదవా అంటే చూసుకో నీకు కూడా అంటుందని ఆ బురదను తీసి మా మీదే వేస్తున్నావు. ఇదే వాస్తవం. ఈ వాస్తవం ప్రతి క్రైస్తవుడికి అర్థం కావాలని, క్రైస్తవులందరూ కూడా నిజాలు తెలుసుకుని బయటకు రావాలని కదా మా తాపత్రయము తపన అంతా కూడా. దాన్ని అర్థం చేసుకోకుండా నీ సొల్లు ఫ్లవర్స్ వార్తలన్నీ నా దగ్గర చెప్తావు. ఎన్నాళ్ళైన ఇదే తీరైతే ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పడానికి మళ్ళీ నేను మీ ముందుకు వచ్చాను, వస్తూనే ఉంటానని తెలియజేయటకు నేను సంతోషిస్తూ. వచ్చినా నువ్వు పీకేదే ఉండదని ఎన్నిసార్లు చెప్పాలిరా? నువ్వు ఏదో పీకేద్దాం అనుకోవటంలో తప్పులేదు, ఆశ. కానీ నేను పీకేస్తానని, నువ్వు పీకేస్తుంటే అవతలోడు పట్టుకుని కూర్చుంటాడని అనుకుంటావు చూసావా, అది తప్పు. ఓకేనా? ప్రియులారా చూశారు కదా, ప్రపంచంలో ఎవడైనా సరే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనే మాట్లాడాలి. ఆ యొక్క క్రీస్తు లేకపోతే వీరికి బ్రతుకు లేదు, తేదీ లేదు, అసలు వీళ్ళు బ్రతకడానికి ఒక రోజు లేదు. భయ్యా ఇడు ఓవర్ యాక్షన్ తెగ చేస్తున్నాడు భయ్యా. ఇడమ్మా ఏంద్ర ఆర్డర్లు వేస్తున్నావు? తోడు పాటించాలా? ఇదే మాట ఒకసారి నాసోడికి చెప్పిరా వెళ్ళి. ఆడక్కడ ఎందుకు కూర్చుని లెక్కలన్నీ సిఈ బీసీ అని రాస్తున్నాడు. ఆడు నట్టెట్ట రాస్తారు లంబడిగా, నువ్వు అట్లా రాయటానికి వెళ్ళలేదు, ఏడీబీసీనే వాడాలని చెప్పి అని జుట్టట్టుకుని మాట్లాడు. ఉండా నీకు ఏది చేత అవుదో మళ్ళీ మాట్లాడతావు. ఒక వారం లేదు, ఒక నెల లేదు, ఒక సంవత్సరం లేదు, చరిత్రే లేదు అసలు. అరే మిమ్మల్ని అడుగుతున్నాను సూటికి, అసలు మీరు ఏ క్యాలెండర్ బట్టి తేదీలు వేస్తున్నారా? ఒరే అదో నీకు అది తెలీదా? ఇప్పుడు వేసే తప్పుడు లెక్కలు అన్నీ కూడా గ్రెగోరియన్ క్యాలెండర్ని బట్టి వేస్తున్నారా? నిజం. ఎందుకంటే ఆ దిక్మాల్ క్యాలెండర్ని ప్రపంచం మీద రుద్దేశారు. 360 డిగ్రీలు ఉండే వృత్తాన్ని 365 రోజులకి తిప్పి, అదే 365 డిగ్రీలకి తిప్పి 5 రోజుల తర్వాత అన్ని చేసుకుంటున్నాం. అట్లా ప్రతి సంవత్సరం 5 రోజులు దాటాకే ప్రతి చేసుకుంటున్నాం తెలుసా? అంత తప్పుడు లెక్క ఉంది మీకు. అయినా తేదీలు లేవు, రోజులు లేవు, బొంగు లేవు, బొచ్చు లేవు అని చెప్పి మాట్లాడుతున్నావు కదా. మరి వారాలకి సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అని చెప్పేసి నక్షత్రాల పేర్లు, గ్రహాల పేర్లు ఎట్టొచ్చినాయిరా మీ క్యాలెండర్లో? లేకపోతే మీ క్రైస్తవ లెక్కల్లో బైబుల్లో గ్రహాలని నక్షత్రాలని ఆరాధించడం లేదు కదా. ఒరే దిక్కుమాలేదవా, అక్కడున్న వారాలన్నిటికీ ఉన్నది పాగన్ దేవతల పేర్లే. అంటే విగ్రహారాధన, బహుదేవతారాధన చేసే వాళ్ళకి సంబంధించిందే. అందుకే సండేని తెలుగులో ఆదివారం అంటాం, ఆదిత్యుడి వారం కాబట్టి. మండేని సోమవారం అంటాము, ఎందుకంటే సోముడు అంటే చంద్రుడు కాబట్టి, బికాస్ మూన్ డే కాబట్టి. అలా సాటర్డేని సాటర్డే అంటారు, శనివారం కాబట్టి. ఇవన్నీ మరి మావే, నీ దేవొచ్చు లేదు అక్కడ. నెలల పేర్లు కూడా చూసుకో. జనవరి అంటే జానస్ అనే దేవతకి సంబంధించింది, ఫిబ్రవరి అంటే ఫిబ్రవరి అనే పండగకి సంబంధించింది, మార్చ్ అంటే మార్స్ అనే రోమన్ మరియు గ్రీకు దేవతకి సంబంధించింది. అక్కడ ఒక్క నెలకి కూడా మీ యేసు పేరు కానీ, యాకోబు పేరు కానీ, మ్యారీ పేరు కానీ లేదురా మోండా. పెద్ద మేధావులాగా మాట్లాడుతున్నావు, సాత్రకాయ మొక్కవాడా. నీ క్యాలెండర్లో నీది అంటూ ఒక్కటి కూడా లేదురా ఎద్దవ్వా. చీకట్లో పుట్టి చీకట్లో మారిపోయే రోజు రాది. నీ బైబిల్ ప్రకారమే చూసుకుంటే ఒక ఉదయమును ఒక అస్తమయమును కలగగా ఒక దినం అవుతుందిరా నీ దినం పెట్ట. నీకు ఏ బొచ్చు తెలియకపోయినా ఎట్లా మాట్లాడుతున్నావు చూసావా? మేధావిలాగా గుర్రపళ్ళు వేసుకుని గాడిద. నేను రోస్టింగ్ మొదలెడితే పగిలిపోద్దిల్లాంబడి కొడక. వద్దురా అంటే ఎన్నో నన్నే గెలుపుకుంటావు నువ్వు. చెత్తవా. పోర్ని వాళ్ళే ప్రశ్నించండి ఫోన్ చేసి, ఇంతకీ నువ్వు తేదీ వేస్తున్నావు కదా, ఎప్పుడు పుట్టావురా, ఏ తేదీ వేస్తున్నావురా అని అడగండి. నీకు ఎప్పుడు పెళ్ళి అయిందిరా, ఏ తేదీ వేసావురా అని అడగండి. ఇంతకీ చెప్పా కదరా, ఇడమ్మ సామ్రాజ్యవాద దేశాలైనా మీ బ్రిటిష్ లంబడి కొడుకులు ఎవడైతే ఉన్నాడో మన భారతదేశాన్ని బానిసలుగా చేసుకుని పాలిద్దామని ఇక్కడికి వచ్చిన బ్యాచ్, ఆ బ్యాచ్ బలంతాన్ని రుద్దారా. వాళ్ళు ప్రపంచంలో చాలా దేశాలను ఆక్రమించుకున్నారు కాబట్టి వాళ్ళు ఆక్రమించుకున్న దేశాలన్నింటిలో దీన్ని ఇంప్లిమెంట్ చేయటం వల్ల ఈ దరిద్రం వచ్చింది. దరిద్ర పెదవా. ఆ బ్రిటిష్ వాడు పోయాడు కానీ మన బానిసత్వంలోంచి వదిలేసి ఆడి బానిసత్వంలో బతకటానికి సిద్ధపడ్డ నీలాంటి సన్నాసులు మాత్రం ఇంకా ఆళ్ళదే పట్టుకుని ఏలాడుతూ ఉన్నారు. బహుశా ఆడిదానిలో నీకేం రుచి నచ్చిందో మరి నాకు తెలియదు. క్రీస్తు పూర్వం క్రీస్తు శకం కాదన్నాడు అంటున్నాడు కదా,
అనలేనప్పుడు దాన్ని అడిగి ఖచ్చితంగా పాటిస్తున్నాడా అడగండి అండి. ఈ యొక్క వేస్ట్ ఫెలోని ఈ లలిత్ కుమార్ గారిని అడగండి. నిజంగా ఈ 2024 అనే సంవత్సరాన్ని, ఈ సంవత్సరం ఉన్నటువంటి గ్రెగోరియన్ క్యాలెండర్ నాటి ఫాలో అవ్వట్లేదు, లేదా నా పుట్టుక నా తేదీని మాత్రం ఆ క్యాలెండర్ ప్రకారం వేయలేదు, నా పెళ్ళి ఆ క్యాలెండర్ ప్రకారం జరగలేదు, నా పిల్లలు పుట్టారు, నా పిల్లలు డేట్ ఆఫ్ బర్త్లు కూడా ఆ క్యాలెండర్ ప్రకారం వేయలేదు, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం నేను ఒప్పుకోను. ఒరే దీనిలో పెద్ద పిసుక్కోవటానికి ఏముందిరా? నేను తెలుగు క్యాలెండర్ ప్రకారం కూడా చెప్పగలను, కానీ ఆ తెలుగు క్యాలెండర్ అందరికి అర్థం కావట్లేదు కాబట్టి. ఎందుకంటే ఈ బానిస క్యాలెండర్ బుర్రల్లోకి ఎక్కేసింది కాబట్టి. నా పుట్టినరోజే కావాలనుకుంటే కనుక దుందు వినామ సంవత్సరంలో శ్రావణ మాసం దశమి తిథి రోజున పుట్టాను, శనివారం నాడు. ఇంకెంతకంటే స్పష్టంగా ఏం చెప్పాలి నీకు చెప్పు? నీ పాడి నీ పచ్చికుడు మెంట్లదవా. ఓ పాడి నీ పచ్చికుడు అంటే మీకు అవి ఉండవు కదా, అందుకే నీ పెట్టె నీ మట్టి. అసలు నేను నా క్యాలెండర్ నేను వాడట్లేదని నన్ను చెప్పమనండి, చెప్పగలేము అడగండి. ఎందుకురా నాకు ఎలా దొరుకుతావు నువ్వు? మీకు మాత్రం ఉంటుందిరా 2024లో మామూలు రేవు పెట్టను ఒక్కొక్కడికి. అందుకే నేను మరలా తిరిగి వచ్చానని తెలియజేయడానికి సంతోషిస్తూ దేవుడు మీ వదలొద్దురా, గట్టిగా పట్టుకో. అవసరమైతే వద్దులే, బాగోదు ఇంకా. ఓకేనా? ఏదో పిక్ అట్లా కట్టేస్తానంటున్నావు కదా, వెయిటింగ్. దారా కొడక లెక్కలు తేల్చేసుకుందాం. ఏ అంశంతో వస్తావో రా నువ్వు, గుడారంలో దమ్మెంతో చూస్తా. హిందూ బంధువులారా చూశారు కదా, ఈడు ఓవర్ యాక్షన్. ఏనా బొచ్చు తెలియకపోయినా కూడా ఈడు అన్ని తెలిసినట్టు ఎలా మాట్లాడతాడు, హిందూ నాయకుల గురించి, హిందూ సంఘాల గురించి, హిందువుల గురించి, హిందూ ఆచారాల గురించి ఎలా మాట్లాడతాడు. బహుశా ఇలాంటి వాళ్ళని చూసినప్పుడే అనిపిస్తూ ఉంటుంది, వీడు నమ్మిన అబద్ధాన్ని వాడు ఎంత స్ట్రాంగ్గా నిజమని భావిస్తున్నాడో, ఎంత స్ట్రాంగ్గా అదే అబద్ధాన్ని నిజమని ఇంకో 1000 మంది చేత నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి హిందూ బంధువులతో పాటు క్రైస్తవులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మళ్ళీ చెప్తున్నా, మీరు అందరూ ఉన్న బురదలోంచి మిమ్మల్ని బయటికి తేవాలనేది మా తాపత్రయం తప్ప మిమ్మల్ని వేలెత్తి చూపించడం వల్ల, విమర్శించడం వల్ల మాకు కానీ ప్రయోజనం లేదు. పైగా ఈడికిలాగా నేను చర్చిల్లో కూర్చోబెట్టి దశంభాగాలు దండుకోలేను, లేదా మణిపూర్ అల్లర్లను చూపించి ఇక్కడ మనీ చేసుకోవటం కూడా మాకు శాత అవుతుంది. నాకే కాదు, ఏ హిందూ సంఘం నాయకుడికి కూడా శాత కాదు. కానీ మా కార్యక్రమాల అవసరాల నిమిత్తం మేము చేయి జాపుతున్నాం, అడుగుతున్నాం. కారణం ఏంటంటే ఇక్కడ చేయి జాపుతున్నాం అనే మాట కంటే కూడా మీ బాధ్యతని మీకు గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే మా బాధ్యత మేము నిర్వర్తిస్తున్నాం. మేము నిర్వర్తించే బాధ్యతలో మీరు తోడవలసిన విధానాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఈ కింద గూగుల్ పే, ఫోన్ పే నెంబర్లు. అది ఎంతవరకు మీకు అర్థమవుతుందో, ఎంతవరకు చేయాలనుకుంటారో అది మీ ఇష్టం. కానీ గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ఎదవల మాటల్ని నమ్మకుండా ఉండాలి. ఇలాంటి ఎదవల మాటల్లో ఉన్న డొల్లతనం అందరికీ తెలియాలి అంటే మనలాంటి వాళ్ళ వీడియోస్, ఈ కంటెంట్ అంతటిని కూడా ప్రతి ఒక్కరికి షేర్ చేయాలి. అది మీ రెస్పాన్సిబిలిటీ, అది మీరు చేస్తారని ఆశిస్తా ఉన్నాను. మరుగుదొడ్డిగా అంటున్నారు కదా 2024 మీ అందరికీ రేవెట్టేస్తానని చెప్పేసి. ఆ రేవెట్టినా లావెక్కినా మనం చేసేది ఏమీ లేదు. ఎప్పటికప్పుడు చెమడాలు వచ్చి చేతిలో పెట్టేసి, కొడక నీ బతికిదిరా, నీ మతం ఇదిరా, నువ్వు ఇక్కడే ఉండాలిరా, నీ బతికంతా కలిపినా నా కాలి గోటి కింద ఉన్న మట్టితో సమానం కాదురా అని చెప్పేసి తెలియజెప్పాలి. ఎందుకు? గొప్పతనం నాది కాదు, నా ధర్మానిది, సనాతన ధర్మం గొప్పతనం. ఓకేనా? జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. మళ్ళీ కలుద్దాం, మళ్ళీ వాళ్ళకి రోస్టింగ్ వేద్దాం.